హరి ఓం. ఈరోజు మనం అవేర్నెస్ అనే టాపిక్ గురించి చర్చించుకుందాం. అవేర్నెస్ అనగా తెలుగులో గమనము, ఇంకా కూడా పర్యాయ పదాలుగా స్పృహ, అలాగే సాక్షితత్వం, అలాగే జాగృతి, ఎరుక, ఈ విధంగా పర్యాయ పదాలుగా పిలుస్తుంటారు. ఈ అవేర్నెస్ అంటే స్పృహతో జీవించడం. స్పృహతో జీవించడం అనేది చేతగాక జీవితాన్నే కోల్పోతున్నారు, అంటే జీవితాన్నే వ్యర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ స్పృహతో జీవించడం అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే గౌతమ్ బుద్ధుడిని హూ ఆర్ యూ అని అంటే ఐ యామ్ అవేర్నెస్ అంటాడు. అంటే ఎవరు ఏ పని చేస్తుంటే ఆ పేరే పెట్టుకుంటారు. ఇప్పుడు మనం ఉప్పు అమ్ముతున్నారు బయట, ఓ ఉప్పు అయినా ఇలా రా అంటాం. కూరగాయలు అమ్ముతున్నారు, కూరగాయలు అయినా ఇట్రా అంటాం. అంటే వాళ్ళు ఆ పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆ పేరుతో సంబోధిస్తుంటాం. అలాగే బుద్ధుడిని హూ ఆర్ యూ అంటే ఐ యామ్ అవేర్నెస్ అంటాడు. అంటే ఆయన ఎప్పుడు అవేర్నెస్ అనే పనిలో ఉంటాడు. అలాగే మీరు ఏం చేస్తుంటారని గౌతమ్ బుద్ధుని అడిగితే నేను తింటాను, తిరుగుతాను, పడుకుంటాను, నిద్రపోతాను అని చెప్తాడు. అది అందరూ చేసే పనే కదా, మరి మిమ్మల్ని స్పెషల్గా ఎందుకు అనుకుంటున్నారు జనాలు అని అంటే అది అందరూ చేయరు. నేను తినేటప్పుడు తినడం మాత్రమే చేస్తాను, నిద్రపోయేటప్పుడు నిద్రపోవడం మాత్రమే చేస్తాను, తిరిగేటప్పుడు పూర్తి ఎరుకతో, పూర్తి గమనంతో తిరుగుతాను అంటాడు. ఇప్పుడు మనం రుచికరంగా భోజనం చేయాలి అని చెప్పి అనుకొని మార్కెట్కి పోయి కూరగాయలు తీసుకురావడం, సరుకులు తీసుకురావడం, దాన్ని అంతా మళ్ళీ తయారు చేయడానికి అంత శ్రమపడి కూడా తినే టైంలో ఏదో ఆలోచనలతోనో కబుర్లతోనో ఫోన్లు టీవీలు చూస్తూనో అంటే మనసు దాని మీద పెట్టాం. ఇంత శ్రమపడి తినాలని కూడా ఆ ఫస్ట్ ముద్ద తింటాం, తర్వాత అంతా కూడా మన స్పృహలో ఉన్నాం. కాబట్టి అది పూర్తిగా ఆనందాన్ని అనుభవించలేకపోతాం, దాంట్లో రుచిని ఆస్వాదించలేకపోతాం. ఎందువల్ల? అక్కడ గమనం కోల్పోవడం వల్ల. కాబట్టి బుద్ధుడు చెప్పేది ఏంటంటే ప్రతి ముద్దని మనం బాగా నమిలి మన లాలాజలంతోనే 50% జీర్ణమైపోతుంది, ఆ తర్వాత మింగాలి. ఆ ఎరుగుతో మనం ఉంటున్నామా లేదా అనేది గమనించాలి. అలాగే నిద్రపోయేటప్పుడు అనేక రకాల ఆలోచనలు చేస్తుంటాం. ఆ ఆలోచన చేయడం అలవాటైపోయి మన ప్రమేయం లేకుండానే ఆలోచనతో సతమతం అవుతూ ఉంటుంటాం. ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి, వాటితో సతమతం అవుతూ ఉంటాం. అలాగే మనం నడిచేటప్పుడు ప్రతిదీ మనకి ఆ స్పర్శ, ఆ పాద స్పర్శ, ఆ అనుభూతి అదంతా తెలియాలి. ఇప్పుడు మన శరీరంలో జరిగేది ప్రతిదీ మనం కానీ గమనిస్తే ప్రతి చర్య మనకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషికి ఏదన్నా బ్లాక్స్ అయ్యి నర్వ్ సిస్టంలో అక్కడ ఏదైనా ఇబ్బందిగా ఉంటే అది కూడా వీళ్ళు గుర్తించగలరు గమనిస్తే. ఏది ఎక్స్రేలు స్కానింగ్ లేకుండా ఎక్కడ బ్లాక్ ఉంది, ఎక్కడ ఏంటి అని. అంటే నువ్వు పూర్తి గమనంలో ఉంటే నీ శరీరంలో జరిగే ప్రతి చర్య, ప్రతి కదలిక నీకు అనుభూతి కలుగుతుంది. కాబట్టి మనం ఏ పని చేస్తున్నప్పటికి కూడా మన శరీరం ఎక్కడ ఉంటుందో
మనసు అక్కడ ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే శరీరం ఉన్న చోటే మనసు ఉండాలి. అలాగ ఉన్నామా లేదా అన్న గమనంలో ఉండాలి. అదేవిధంగా మనసు అనేక రకాల ఆలోచనలు చేస్తుంటుంది. ఆ మనసుని అంటే ఆలోచనల్ని మనం గమనించడం మొదలు పెడితే ఆలోచనలు కూడా అనవసరమైన ఆలోచనలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. వ్యర్థ ఆలోచనలన్నీ తగ్గిపోతూ ఉంటుంది. కానీ మనం ఇక్కడి నుంచి ఒక బస్ స్టాండ్ దాకా వెళ్దామని ఏదో పని మీద వెళ్ళామనుకోండి, ఆ మధ్యలో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. కానీ అక్కడికి పోయిన తర్వాత ఏం ఆలోచించామంటే ఏ ఒకటి కూడా చెప్పలేం. అంటే మనం అక్కడ ఎరుకు లేకుండా మన ప్రమేయం లేకుండా జరిగిపోతూనే ఉన్నాయి. అక్కడ గమనంలో లేవు కాబట్టి మనం ఆలోచనల మీద గమనం ఉండాలి, మన శరీరం మీద గమనం ఉండాలి. అందుకే అంటారు మన చూపు ఎక్కడుంటుందో మనసు అక్కడ ఉండాలి. అంటే ఆ విధంగా ఇప్పుడు ఒక పాముని తీసుకోండి. పాము ఎంత అలర్ట్గా ఉంటుందంటే ఎక్కడో చిన్న అలికిడి మనకి కనిపించిందంటే వెంటనే అక్కడి నుంచి పరిగి చేస్తుంది. అంటే ఆ పాముకి లాగా చూపు మనసు ఒకటేగా ఉండాలి. మనం చూసే చూపులోనే మనసు ఉండాలి. ఆ విధంగా ఉన్నామా లేదా అన్న గమనంలో మనం ఉండాలి. కాబట్టి ప్రతిదీ మనం గమనించడం వల్ల మనలో అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. మనం ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ ఆ ఫీల్డ్లో నాణ్యతతో కూడిన అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ అందించగలం. అలాగే మనకి గమనంలో ఉన్నందువల్ల అభివృద్ధి అనేది ఉంటుంది. ఇప్పుడు మన అంతర్వాణి ప్రతిదీ మనకు చెప్తుంది. మనం చేసే పని మంచిదా చెడుదా, అవసరమా అనవసరమా. అలాగే మనం ఆలోచనలు అవి గ్రాహ్యమా అగ్రాహ్యమా, ఈ విధంగా మనకి అంతర్వాణి అందిస్తుంటుంది. కానీ మనం గమనంలో లేక అంతర్వాణి చెప్పే విషయాన్ని తీసుకోక ఈ మనసు ఆలోచన వెంబడి పరిగెత్తి అక్కడ గమనం కోల్పోయి నష్టాలని కష్టాలని తెచ్చుకుంటుంటాం. కాబట్టి ఏ చిన్న పని చేసినప్పటికీ మనం గమనంలో ఉండాలి. అందుకే ఒక సాధకుడు ఒక గురువుని కలిశాడట. కలిసి, స్వామి నేను శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఆత్మ అని అంటుంటారు కదా మీరు, అది ఎలా నాకు తెలుస్తుంది అని అంటే దానికి ఆయన పద్ధతి పెట్టాడు. నువ్వు సాక్షిగా ఉండాలయ్యా, అప్పుడు నీకే అవగతం అవుతుంది, అది నేను చెప్పేది కాదు అన్నాడట. సరే ఎలాగ ఉండాలి అని అంటే నువ్వు ఈ విధంగా గమనంలో ఉండు, కళ్ళు మూసుకో, శ్వాసను గమనించు, గమనంలో ఉండు అంటే గమనం పెంచేదానికోసంగా అది శ్వాస మీదైనా పెట్టచ్చు, హృదయం మీదైనా పెట్టచ్చు, బురుకుటి మీదైనా పెట్టచ్చు, ఎక్కడైనా కూడా దాని మూలార్థం ఏంటంటే గమనంలో ఉండడం. అలాగా ఆయన కొంతకాలం ఆ విధంగా సాధన చేసి ఆ గమనంలో ఉండి బయటకు వచ్చాయట. గురువుగారు నేను శరీరం కాదని తెలిసింది అన్నట. 25% సక్సెస్ అయ్యావు, మళ్ళీ గమనంలో ఉండు అన్నట. మళ్ళీ ఆయన ఆలోచనల్ని ఆయన శరీరాన్ని గమనిస్తూ ఉన్నట. గురువుగారు నేను మనసును కాదని తెలిసింది అని కొంతకాలంగా చెప్పాయట. 50% సక్సెస్ అయ్యావు అన్నట. తర్వాత కొంతకాలం మళ్ళా గమనించి మళ్ళీ బయటకు వచ్చి గురువుగారు నేను అహంకారం కాదని తెలిసింది అన్నట. 70% సక్సెస్ అయ్యి మళ్ళీ గమనంలో ఉండు అన్నట. మళ్ళీ బయటకు వచ్చేలేక ఇక మాట్లేదు, ఎందుకంటే అతను ఆత్మ అని తెలుసుకున్నాడు కాబట్టి ఇంకా నేను అదేం చెప్పేదానికి లేదు. కాబట్టి ఆ గమనంలో ఉన్నందువల్ల ఆయన అది సాధించగలిగాడు. అలాగే విద్యార్థులు వాళ్ళ గమనంలో ఉండి పూర్తి అబ్జర్వేషన్లో ఉండి చదవగలిగితే ప్రతిదీ లోతుగా ప్రతి విషయాన్ని గ్రహించగలుగుతారు. కాబట్టి ఈ గమనం అనేది
పెద్దవాళ్ళని లేదు, చిన్నవాళ్ళని లేదు, ఎవరు ఏ వయసులో ఉన్నప్పటికి కూడా. అంటే ఇప్పుడు గృహంలో స్త్రీలు ఉన్నారు, వంట చేస్తున్నారు, తిరగమాతే కదా అని చెప్పి నిర్లక్ష్యంగా ఉంటారు. అంటే మనం చేసే ప్రతి పనిలో తిరగమాతలో ఆవాలు కూడా మాడకూడదు, అంత ఎరుగుతూ ఉండాలి ప్రతి చిన్న విషయంలో కూడా. ఆ విధంగా పూర్తి స్పృహలో ఉంటేనే ఆ సాధన వల్ల మనం పురోభివృద్ధి కాగలం. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు మాట మీద ధ్యాస ఉండాలి. ఆ ధ్యాసలో ఉండడమే మనం గమనంలో ఉండడం అంటాం. మాట్లాడేటప్పుడు మాట మీద ధ్యాస ఉండాలి. మనం పని చేసేటప్పుడు మన కర్తవ్యం మీద ధ్యాస ఉండాలి. మనం ఏ పని చేసేటప్పుడు ఆ పని మీద ధ్యాసలో ఉండడమే మనం గమనంలో ఉండడం. అంటే ధ్యాస మీద ధ్యాస పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకు ధ్యానం చేస్తున్నారు, శ్వాస మీద ధ్యాస పెట్టు అంటాం. కానీ ఆ శ్వాస మీద ధ్యాస పెట్టామా లేదా అన్న ధ్యాస కలిగి ఉండాలి. అది గమనంలో ఉండడం అంటే. కాబట్టి మనం ఏ పని చేస్తున్నప్పటికీ ఆ పని మీద ధ్యాస పెట్టామా లేదా అన్న ధ్యాసతో ఉండాలి. ఆ ధ్యాస మీద ధ్యాసే గమనము. అదే సాక్షిగా ఉండడం, దాన్నే స్పృహతో ఉండడం, దాన్నే జాగృతిగా ఉండడం అని ఇట్లా రకరకాల పదాలతో పిలుస్తారు. మన పట్ల మనం ప్రతిదీ గమనించగలిగితే మనకొచ్చే నష్టమైనా లాభమైనా ఎందుకు వస్తుంది, ఎందుకు అలా జరుగుతుంది అనేది మనకే స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ గమనంలో ఉన్నందువల్ల మన యొక్క దురలవాట్లు కూడా పోగొట్టుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి సిగరెట్ తాగేవాడు ప్రతి సిప్పుని గమనించాలి. ఆ లోపలికి ఎలా పోతుంది ఆ పొగ పోయిన తర్వాత మనకు ఎలా ఫీల్ అవుతున్నాము, దాన్ని ఎలా మళ్ళా బయటకు వదులుతున్నాము, వదిలినప్పుడు ఎలా ఉంది అని ప్రతి సిప్పుని గమనిస్తూ వస్తే ఒక 2 రోజులకి సిగరెట్ని తీసి పక్కన పడేస్తారు. అదేవిధంగా మద్యం తీసుకునే వాళ్ళు ప్రతి సిప్పుని తాగేటప్పుడు ఆ రుచిని అనుభూతి చెందితే దాని నుంచి విరక్తి కలిగి అది మానేస్తారు. అదేవిధంగా ఒక సెక్సువల్ థాట్ వచ్చిందంటే ఆ థాట్ని గమనిస్తూ ఉంటే ఆ థాట్ నుంచి బయటపడిపోతారు. వీటి వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి కదా. వాటిని గమనించడం అనే అలవాటు లేక ఆ ఆలోచనల్ని, ఆ విషయాల్ని గమనించడం అనేది కానీ దృష్టి పెడితే వెంటనే వాటి నుంచి మనం బయటికి రావచ్చు. కాబట్టి ఈ గమనించడం అనేది మన జీవితానికి ప్రధానమైన అవసరము. ఈ గమనంలో ఉండడం అంటే పని చేస్తూ ఉండడం, గమనించడం రెండు మనమే చేస్తుండాలి. ఒకటే చేస్తే ఇప్పుడు జరిగే యాక్సిడెంట్లు కానీ ఇవన్నీ అదే కదా. డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, గమనం కోల్పోతారు, అవే యాక్సిడెంట్లకి దారితీస్తున్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఏ పని చేసేటప్పుడు కూడా గమనంతో ఉండి చేయడం అనేది మన కర్తవ్యంగా భావించి ఆ దృష్టితో జీవించాలి. ఇప్పుడు ఇందాక అనుకున్నట్లుగా మనకు జరిగే నష్టాలకు కానీ, కష్టాలకు కానీ, లాభాలకు కానీ, సుఖాలకు కానీ అన్నింటికి ఏంటి కారణం అనేది మనం గమనిస్తే ఆ కారణం అనేది మనకి స్పష్టమవుతుంది. అదేవిధంగా ఇతరుల జీవితాల్లో కూడా మన కంటికి కనిపించేదే చూస్తుంటాం. ఆ కనిపించింది ఎన్నో కారణాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకు ఆ విధంగా జరుగుతుంది అని మనం కూడా సాక్షిగా చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక భక్తుడు గుడికి వచ్చాడట. వచ్చి దేవుణ్ణి అన్నాడంట. ఏమని? మీకేమి హాయిగా అన్నీ ఇక్కడే నైవేద్యాలు పంచభక్ష పరమాన్నాలతో అన్నీ తెచ్చిస్తారు, అలాగే మంచి అగరబత్తులతో ఇక్కడ సువాసనతో హాయిగా జీవిస్తున్నారు. మీలాగా ఒక్కరోజు గడిపినా చాలు
మేము అనేక సమస్యలు సతమతం అవుతూ కష్టాలతో నష్టాలతో ఇట్లా బతుకుతూ ఉన్నాము అని చెప్పి అన్నా అంట. అప్పుడు దేవుడు ఈయన మంచి భక్తుడు అందువల్ల ఆయన కరుణించి ఆయనతో చెప్పాడట, నాయన ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి, దూరం నుంచి చూస్తే అంతా బాగున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అలా ఉండదు అన్నా అంట. అవన్నీ మీరు అంటారులే స్వామి, మీరు చక్కగా ఆ తేనెతో పాలతో అభిషేకాలు చేయడం, ఈ విధంగా అందరూ మంచి నైవేద్య పదార్థాలు అవన్నీ పంచపక్ష పరిమాణాలన్నీ తెచ్చి పెడతా ఉంటే హాయిగా మీరు కూర్చున్న కాడే ఉండి అన్నీ అనుభవిస్తూ ఇలా చెప్తారా అన్నా అంట. మీలా ఒక్కరోజు అనుభవించినా చాలు జీవితం అని. సరే, ఒకరోజు అన్నావు కదా, ఆ ఒక్కరోజు నువ్వు అనుభవించేదానికి నీకు అవకాశం ఇస్తాను అన్నా అంట. సరే, ఈయనకు సంతోషం వేసింది. అయితే దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఏంటంటే, ఆ ఒక్కరోజు నీ కళ్ళ ముందర ఏం జరుగుతున్నా కూడా నువ్వు చూస్తూ ఉండాలి సాక్షిగా, అంతే, నువ్వేమి మాట్లాడకూడదు, కదలకూడదు అన్నమాట. సరే, అదే కదా ఒకరోజు ఏముందని చెప్పి ఆయన ఓకే అన్నాడు. అయితే ఆ దేవుడు విగ్రహం ప్లేస్లోకి ఈయన వచ్చేసింది, ఈయన యాస్ట్రల్ బాడీ. దేవుడు యాస్ట్రల్ బాడీకి పక్కన ఉన్నాడు. అయితే ఆ దేవుడి దగ్గరికి వచ్చే ఒక భక్తుడు వచ్చాడట ఆ రోజు. ఆయన ఏదో వ్యవసాయ కూలి, సరిగ్గా ఆయన జరుగుబాటు లేదు. అందుకని ఈ దేవుడి దగ్గరికి వచ్చి, స్వామి మిమ్మల్ని నమ్ముకో ఉన్నాను, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, మా మదర్కి హెల్త్ బాగాలేకపోతే ట్రీట్మెంట్ కూడా అందించలేకపోతున్నాను, కాబట్టి ఈ కష్టానికి మీరే కడదేర్చాలి నన్ను అని చెప్పి అనుకొని, సరే గుడికి వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు కూర్చొని పోవడం ఆనవాయితీ కాబట్టి ఆ గుడిలో పక్కన మందిరంలో కూర్చొని ఆలోచిస్తున్నా అంట. దీనికి ముందుగా వచ్చాడు ఒక ధనవంతుడు, ఒక షావుకారు. ఆయన వచ్చి, స్వామి ఇప్పుడు దాకా నాకు అన్నీ అందించారు, ఇక మీదట కూడా నాకు అన్ని లాభాలు చేకూర్చే విధంగా ఆ విధంగా నాకు ఏర్పాటు చేయి అని చెప్పి ఆయన నమస్కారం చేసుకొని, ఆయన ఒక 10 నిమిషాలు ఈయనకు ముందుగా వచ్చి ఆ మండపంలో కూర్చో ఉన్నాడు. ఆయన దగ్గర ఒక ధనం సంచి ఉండేదట. ఆ సంచిని అక్కడ వదిలేసి మర్చిపోయి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత ఈ వ్యవసాయ కూలి వచ్చాడు, ఆయన ఆ ప్లేస్లో పోయి కూర్చున్నాడట. చూసి ఇక్కడ ఏదో సంచి ఉందని చెప్పి దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో అంతా కూడా ధనం ఉందంట కొంత. అయ్యో భగవంతుని ఇప్పుడే నేను ప్రార్థించాను, నా మీద కరుణ చూపినట్లున్నాడు, కాబట్టి ఈ డబ్బు నా కోసంగా ఇక్కడ భగవంతుడు ఏర్పాటు చేసినట్టున్నాడు అని చెప్పి అనుకొని ఆ బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్ళాడట. ఆ తర్వాత ఒక సిపాయి వచ్చాడు దేవుడి దగ్గరికి. వచ్చి, నేను పక్క రాజ్యానికి యుద్ధానికి పోతున్నాను, అక్కడంతా కూడా విజయం నాది కావాలి, ఎందుకంటే ఆడ విజయం ఏందైతే ఆ దేశాన్ని ఈయన ఆక్రమించుకోవచ్చు అని భగవంతుని కోరాడట. కోరి ఆయన పోయి కొంతసేపు ఆ మండపం దగ్గర కూర్చుందామని చెప్పి కూర్చున్నాడట. ఈ లోపల ఆ మొదటగా వచ్చిన ధనవంతుడు షావుకారు ఈ ధనసంచి అక్కడ మర్చిపోయాన్న విషయం గుర్తొచ్చి భటులను తీసుకొని వచ్చాడట. ఇప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లుగా ఆ భటులను తీసుకొని అక్కడికి వచ్చేలేకే సిపాయి కూర్చో ఉన్నా అంట. ఈయన నా తర్వాత వచ్చిన భక్తుడు అయి ఉంటాడు, కాబట్టి ఇతని దగ్గరే ఉంటుంది బ్యాగ్ అని, అయ్యా నువ్వు బ్యాగ్ తీసావంటే నాకు తెలియదు అన్నా అంట. ఈయన ఎట్లయితే చెప్పడు, అక్కడికి తీసుకెళ్ళి ఆయన శిక్షిస్తే కానీ చెప్పడని భటులను తీసుకెళ్ళమంటున్నాడట. అయితే ఈ దేవుడుగా ఉన్నాడు కదా భక్తుడు, ఇతను ప్రతిసారి ఆయన ధనవంతుడు బ్యాగ్ మర్చిపోయేటప్పుడు మీరు బ్యాగ్ మర్చిపోయిపోతున్నారని చెప్పబోతాడు. పక్కన దేవుడు నువ్వు ఈరోజు మాట్లాడకూడదు, కదలకూడదు అని చెప్తుంటాడు. మరలా ఆ వ్యవసాయ కూలి ఆ మర్చిపోయిన ఆ ధనసంచి అక్కడ ఉంది కదా, అది తీసుకెళ్ళేటప్పుడు ఇది అతనిది నీది కాదని చెప్పబోతాడు. మరలా దేవుడు వారిస్తాడు, నువ్వు ఈరోజు మాట్లాడకూడదు, కదలకూడదు అని. మరలా ఈ సిపాయిని భటులు తీసుకెళ్తుంటే మరలా ఈయన కాదు ఆ దొంగతనం చేసింది, ఆ వ్యవసాయ కూలి తీసుకెళ్ళాడు బ్యాగ్ని, ఏం తీసుకెళ్ళలేదు అని చెప్తాడు.
అప్పుడు దేవుడు వారిస్తుంటాడు, అయినా కూడా నేను వినను, నా కళ్ళ ముందర జరిగింది అన్యాయము, అతను డబ్బు తీసుకెళ్తే ఇతని మీద పడుతుంది ఆ నింద, కాబట్టి నేను ఇంకా ఆగను అని నాపే ప్రయత్నం చేయొద్దు అని దేవుడికి చెప్పి వాళ్ళతో ఆ విధంగా చెప్తాడు. ఈ సిపాయి కాదు తీసింది, ఆ వ్యవసాయ కూలి తీసుకెళ్ళాడు ఆ బ్యాగ్ని అని. సరే దేవుడే వచ్చి చెప్పాడు కదా, ఇంకా వాళ్ళు నమ్మి ఆ భటుల్ని ఆ వ్యవసాయ కూలి దగ్గరికి పంపిస్తారు. పంపించి అక్కడ నువ్వు చెప్పకుండా ఎలా తీసుకొస్తావు, అక్కడ ధనం దొరికితే అక్కడే వదిలిపెట్టాలి కదా అని ఆయన్ని 2 దెబ్బలు కొట్టి ఆ డబ్బు పెరుకొని వచ్చేస్తారు. ఇక్కడ ఈ సిపాయిని భట్లు వదిలేస్తారు. అప్పుడు ఈ భక్తుడితో, ఈ విగ్రహంలో ఉన్న భక్తుడితో భగవంతుడు చెప్తాడు, నీవు చేసిన ఈ పని వల్ల ఎంత నష్టం జరిగింది తెలుసా నీకు అంటాడు. ఏం నష్టం జరిగింది, నా కళ్ళ ముందు జరిగింది కదా, అందువల్ల నేను చెప్పాను ఉన్నది ఉన్నట్లుగా అంటాడు. ఇప్పుడు ఆ ధనవంతుడు మర్చిపోయాడు కదా బ్యాగు, అది ఆయన అక్రమంగా సంపాదించిన డబ్బు. ఆ డబ్బులో కొంత సంచిలో డబ్బు పోతే ఆయనకేం నష్టం లేదు. అదేవిధంగా వ్యవసాయ కూలి ఇంట్లో వాళ్ళ అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పించలేక బాధపడుతున్నాడు. ఆ డబ్బు తీసుకున్న తర్వాత ఆమె సంతోషపడింది, నా ఆరోగ్యం బాగా చేసుకోవచ్చు అని. అతను కొన్ని కష్టాలు తీరిపోతాయి, నా అప్పులు కొంత తీరిపోతాయని అతను సంతోషపడ్డాడు. మరి ఆయన్ని ముందే బాధల్లో ఉంటే ఆయన్ని మళ్ళీ శిక్షించి ఆ డబ్బులు తీసుకొచ్చేసారు. అదేవిధంగా ఈ సిపాయి ఇతని యొక్క బలవంతంగా యుద్ధం చేసి ఇట్లా దేశాలను ఆక్రమించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు భటులుగానే ఆ సిపాయిని తీసుకెళ్ళిపోయి ఉంటే ఆయన యుద్ధానికి పోయేవాడు కాదు, అక్కడ ఆయన చేతిలో వాళ్ళు మరణించేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆయన యుద్ధానికి వెళ్ళిపోయాడు, అక్కడ వాళ్ళు ఆయన చేతిలో మరణిస్తారు. అది సో భవిష్యత్తులో జరుగుతుంది. కాబట్టి ముగ్గురికి నువ్వు చేసిన పనులు నష్టమే జరిగింది అంటాడు. అంటే ఇతను సాక్షిగా గమనంతో అలా ఉండిపోవాలి దేవుడుగా అంటే. కానీ ఆయన ఆ సాక్షిగా ఉండలేకపోయాడు. కళ్ళ ముందు జరిగింది కదా అన్నాడు, కానీ ముందు జీవితం ఏంది, తర్వాత జీవితం ఏంది, దాన్ని బట్టే ఇక్కడ జీవితంలో ప్రతి చర్య జరుగుతుంది అన్న విషయం ఆ దేవుడు తెలుసు. కాబట్టి దేవుడు సాక్షిగా ఉంటాడు అన్నిటికీ. కాబట్టి మనం కూడా ఇక్కడ అహం బ్రహ్మస్మి అంటారు, మానవుడే దేవుడు అంటారు. కానీ ఆ విధంగా మెలగలుగుతున్నారా? అలా ఉండట్లేదు. సరే, ఈ విధంగా మనం చేసే ప్రతి పనిలో కూడా, ప్రతి చర్యలో కూడా గమనాన్ని కోల్పోతే వచ్చేవన్నీ కూడా నష్టాలు, కష్టాలేను. అందువల్ల మనం ఏ పని మీద ఉంటామో ఆ పని మీద ధ్యాస పెట్టడం, ఆ ధ్యాసలో ఉన్నామా లేదా అన్న ధ్యాసలో ఉండడమే గమనము. కాబట్టి ఈ రోజు నుండి, అంటే ఈ క్షణం నుండి మన పూర్తి స్పృహతో జీవించే విధంగా అలవాటు చేసుకుందాము. మన చూపు ఎక్కడ ఉంటుందో మన మనసు అక్కడే ఉండాలి అని చిన్న ఒక సూక్తి ద్వారా ఈ అలవాటుని అవలంబించుకుందాం. హరి ఓం తత్సత్.